హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి, ఇక్కడైతే నేను టీ పెట్టుకుంటున్నాను. ఏంటంటే ఇది రెంట్ ఇల్లేనండి. పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఓనర్స్ పెయింట్స్ వేస్తున్నారు అనమాట. ఇంకా అందుకే కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు ఏమీ రావట్లేదు. షాప్కి వెళ్తే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసిన వీడియోలు, ఏదైనా యూజ్ అయ్యే వీడియోలు మాత్రం వస్తూ ఉంటాయి కదా మన ఛానల్లో. ఈ 2-3 రోజులు మాత్రం మీరు ఎక్స్క్యూజ్ చేయాలన్నమాట. నేను చేసే వర్క్ అయితే వస్తుందన్నమాట. అంతకు మించి ఏమీ లేదు. కొన్ని విషయాలు దీంట్లో కూడా మీకు యూజ్ అయ్యేటివి, మీకు ఉపయోగపడేటివి కొన్ని చెప్తాను చూడండి. ఏంటంటే మనం ఇప్పుడు రెంట్కి ఎక్కడైనా ఉంటున్నాం అనుకోండి, మనం రెంట్కి వెళ్ళగానే ఫస్ట్ చూడాల్సింది ఇంట్లో ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా, ఎక్కడైనా పలిగిపోయిందా, ఏదైనా ఉంటే మాత్రం ఫస్టే మనం ఓనర్స్కి పిలిచి చూపించి చెప్పేసేయాలండి. లేదంటే తర్వాత మనననే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే చెప్తున్నాను. ఎందుకంటే రెంటింట్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఒక మాట అన్నారనుకోండి, మనం తీసుకోలేని పరిస్థితిలో అప్పుడు మనం చేయనప్పుడు అంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది కదా. అందుకని ఖచ్చితంగా ఏవైనా ఉంటే మాత్రం చెప్పారండి. మేము చేసిన మిస్టేక్ అదే. కొన్ని ప్లేస్లలో డ్యామేజ్ ఉంది. మేము ఓనర్స్కి చెప్పలేదన్నమాట. వాళ్ళు చూసి ఇప్పుడు ముందున్న వాళ్ళు ఖాళీ చేసి వెళ్తారు కదా, వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు చూసుకొని ఉంటారులే అని మనం నిర్లక్ష్యంగా ఉంటామన్నమాట. పట్టించుకోం దాని గురించి. వాళ్ళకి తెలీదా, ఓనర్సే కదా, వాళ్ళకి తెలిసి ఉంటుందిలే అని. ఇంకా అది వాళ్ళు మనం వచ్చిన తర్వాత చూసారనుకోండి, అప్పుడు మనకు ఉంటుంది మనమే చేసామని చెప్పేసి. అందుకే ఓనర్స్కి ముందే చెప్పేసేయాలి. ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందే చూసేసి చెప్పేసేయాలన్నమాట. ఇక్కడ ఇలా ఉందని చెప్పేసి. మేము చెప్పకపోవడం వల్ల మమ్మల్ని అనే అవకాశం అయితే మనని అనే అవకాశం మనమే ఇచ్చినట్టు అవుతుందండి. మేము చేసిన మిస్టేక్ అదే. మేము ఇంట్లోకి వచ్చినప్పుడు చాలా డ్యామేజెస్ ఉన్నాయన్నమాట. స్విచ్ బోర్డులు సరిగ్గా లేవు. కొన్ని దగ్గర అయితే ఓల్డర్స్ పీకేసి ఉన్నాయి. అంత డస్టీగా డట్టీగా మొత్తం బాత్రూమ్స్ అన్నీ క్లీన్గా లేవు. ఈ సింక్ బండ్ అయితే చాలా దరిద్రంగా ఉండేది. అంతా కడిగి నీట్గా చేసుకున్నానండి నేను. కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు డ్యామేజెస్ ఏంటంటే అక్కడక్కడ సిమెంట్ పలిగిపోయి ఉండడాలు ఇలాంటివి ఉన్నాయి. ఇంకా వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా ఓనర్స్కి అని చెప్పేసి మేము నిర్లక్ష్యంగానే ఉన్నామన్నమాట. అంటే వాళ్ళు చూసుకొని పాత వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత చూసుకొని మనకి ఇస్తారు కదా అనే దాంట్లో ఉన్నాను. కానీ అప్పుడు బాగానే ఉన్నాయి. ఇప్పుడే ఇలా అనే పరిస్థితికి వచ్చిందనమాట ఇప్పుడు. అందుకని ఎవరైనా సరే మీరు ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏవైనా డ్యామేజెస్ ఉంటే మాత్రం ముందే చెప్పేసేయండి. ముందే వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు బాగు చేయించిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోమనండి. ఎక్కడైనా ఏమైనా ఉంటే ఇప్పుడే చెక్ చేసుకోండి, తర్వాత మమ్మల్ని అనకూడదని చెప్పేసి చెప్పాలండి. నేనైతే అదే డిసైడ్ అయ్యాను. మా ఇంట్లో పెయింటింగ్స్ అయిపోయాక మా ఓనర్కి ఒకసారి చెప్తానండి నేను, మొత్తం తిరిగి చూసుకోండి, తర్వాత ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ మమ్మల్ని అనకూడదని చెప్పేసి. ఎందుకంటే మాట పడనప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. చాలామంది ఓనర్స్కి ఏంటంటే రెంటర్స్ అంటే చాలా చిన్న చూపు ఉంటుందన్నమాట. ప్రతి చిన్నదానికి ఇలా చేశారు అలా చేశారని అరుస్తుంటారు. మాకు ఆ ప్రాబ్లం అయితే ఏమి లేదండి. చెప్తే అర్థం చేసుకునే వాళ్ళే ఉన్నారు. కాకపోతే కొన్ని డ్యామేజెస్ వల్ల మేమే చేసామేమో అనే భ్రమలో ఉన్నారనమాట. నేను క్లియర్గా చెప్పేశాను. దాని గురించి ఇంకా అర్థం చేసుకున్నారు. కానీ అందరు అలా ఉండరండి. ఏదైనా పొరపాటున ఒక మాట అంటే రెంటర్స్కి చాలా బాధ ఉంటుందన్నమాట. చాలా బాధ కలుగుతుంది. ఇంకా నేను డైరెక్ట్గా చెప్పలేకపోతున్నానండి. నేను ఒక మాట అయితే పడ్డాననమాట. అసలు అవతల మనుషులు బాధపడతారు, అవతల మనుషులకు మనసు అనేది ఉంటుంది అని చూడకుండా అనేస్తారు చూడండి. మానసికంగా చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. ఆ మాటని ఇంకా ఇక్కడ ఎందుకంటే చెప్పడం, వల్ల ఈ వీడియో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకొక ఇష్యూ అనమాట. ఎందుకని చెప్పేసి నేను ఇంకా మాట చెప్పట్లేదు. కానీ ఇలాంటి మనుషులు ఉంటారని చాలా కోపం వచ్చేసింది అనమాట. ఏం చేస్తాం, పోయిన వాళ్ళు ఏదో చేస్తే అది అంటే ముందు రెంటర్స్ ఏదో చేస్తే అది మనమే చేసామని చెప్పేసి మన మీదకి వచ్చినప్పుడు నిజంగా అసలు అది తట్టుకోలేదని ఇంకా నాకైతే ఒక చిన్న గుడిసున్న ఒక రేకుల షెడ్ ఉన్నా చాలనిపించింది ఈరోజు. అంత విసుగైతే వచ్చేసింది. ఇంకేం చేస్తాం, షాప్కు దగ్గరగా ఉంది కాబట్టి ఇంక ఇంట్లోనే ఉంటున్నాం అనమాట. ఇంకా చెప్పానండి. చెప్పినా కూడా వాళ్ళ మనసులో ఏముందో తెలియదు. అవన్నీ ముందే జరిగాయి. నా దగ్గర అయితే ఏం పొరపాటు చేయలేదని. ఇంకా నమ్మినా నమ్మకపోయినా ఏం చేయలేమన్నమాట. ఇంకా వాళ్ళ కండిషన్స్కి అన్నీ ఒప్పుకుంటూ ఇంక ఇంట్లో ఉండాల్సిందే, తప్పదు కదా. మనకు లేనప్పుడు భరించాలి. ఎన్నాళ్ళు ఇలా ఉండాల్సి వస్తుందో ఏంటో. అందరికీ ఒక పరిస్థితి అయితే నాదొక పరిస్థితి అన్నట్టు ఉంది. అన్నీ ఉండి తినలేని పరిస్థితి అన్నమాట. ఇంకేం చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూస్తున్న అందరికీ.